నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకటరెడ్డి నరసింహారెడ్డి భవనంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి పాల్గొని ప్రసంగించారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి పాల్గొని మాట్లాడుతూ నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి జరగనున్న శాసనమండలి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి పట్టభద్రులకు పట్టం కట్టాలని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో లౌకిక విలువలు, ప్రజాస్వామ్యం కోసం ఇండియా బ్లాక్ భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నామన్నారు. విద్యావంతులు, మేధావులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్మికులు, యువకులు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసి గెలిపించాలని, మతోన్మాద బీజేపీని ఓడించాలని కోరారు. తీన్మార్ మల్లన్న గెలవడం ద్వారా యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. అవకాశవాద రాజకీయాలకు పాల్పడే వారిని ఓడించి నిరంతరం ప్రజా సమస్యలపై గలమెత్తే తీన్మార్ మల్లన్నను గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, మట్టపల్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్, జిల్లాపల్లి నరసింహారావు, వేల్పుల వెంకన్న, దండ వెంకట్రెడ్డి, దనియాకుల శ్రీకాంత్, వీరబోయిన రవి, మేకనబోయిన శేఖర్, కొప్పుల రజిత తదితరులు పాల్గొన్నారు.